మరింత సమాచారం మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ప్రస్తుతం క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? కొద్దిసేపటి క్రితమే సామర్లకోట్లను హాస్పిటల్కి ముఖ్యమంత్రి వెళ్లారు కదా, కాకినాడ హాస్పిటల్కి చేరుకున్నారా? మరోవైపు అక్కడ బంధువుల రోదనలు ఎలా ఉన్నాయి? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ బాధ వర్ణనాతీతం చెప్పాలంటే వాళ్ళు ఏమంటున్నారు? కొంతమంది జీవితాల్లో వెలుగులింపేటువంటి బాణసంచా తయారీ కేంద్రాల్లో ఇక్కడి నుంచే చాలామంది ఆనందం కోసం ఇవన్నీ పట్టుకెళ్తూ ఉంటారు, జాతరలు జరుపుకుంటూ ఉంటారు, పెళ్ళిళ్ళు జరుపుకుంటారు. కానీ వీళ్ళ జీవితాల్లో మొత్తం బుగ్గిబాలు చేసినటువంటి పరిస్థితి, చెమ్మ చీకట్లు నింపినటువంటి పరిస్థితి నేపథ్యంలో కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా కొంతమంది 15 సంవత్సరాలుగా అదే క్రాకర్ షాప్లో పనిచేస్తూ ఉన్నారు, కొంతమంది 20 సంవత్సరాలుగా అదే బాణసంచా షాప్లో పనిచేస్తూ ఉన్నారంటూ కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఏ కుటుంబ సభ్యుడిని పరామర్శించినా సరే, నా తండ్రిని కోల్పోయాను, మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళిన ఒక అరగంటకే పెద్ద శబ్దం రావడంతో ఈ ప్రమాదం ఇంతలా ఊహించలేదు అంటే మొత్తం చుట్టుపక్కల వేటలపాలెం పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఏం జరిగిందో తెలియనటువంటి భయాందోళన గురయ్యారు. చాలామంది కూడా ఆ దగ్గరికి వెళ్ళడానికి కూడా సాహసించలేదంటూ కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ జరిగినటువంటి ప్రమాద తీరు చూస్తే మాత్రం అధిక మొత్తంలోనే స్టాక్ ఉండడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లుగా అయితే మాత్రం ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఒక అమ్మవారి జాతరకు సంబంధించి ఇక్కడి నుంచి ఇదంతా కూడా సింగారమ్మ చింత సంబంధించినటువంటి జాతర మహోత్సవాల్లో ఈ బాణసంచా పెద్ద ఎత్తున పంపించాల్సి ఉంది. అందులో భాగంగానే ఎక్కువ మొత్తంలో ఈ కార్మికులంతా కూడా పెట్టుకుని వర్క్ చేసినట్లుగా అయితే మనకు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇప్పుడు అధికారులు ఒక నివేదిక ఇవ్వాల్సి ఉంది. సీఎం చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ప్రమాద స్థలాన్ని మొత్తం కూడా పరిశీలించారు. అయితే షెడ్లు మొత్తం ఇనుప రేకులు షెడ్లు కానివచ్చు, అక్కడ ఉన్నటువంటి ఐరన్ రాడ్లు బళ్ళు మొత్తం పూర్తిగా దగ్ధమైపోయాయి. మనుషులు కూడా అక్కడ పనిచేసేటువంటి కార్మికులు కూడా గుర్తుపట్టలేని విధంగా కూడా పూర్తిగా మెల్ట్ అయిపోయినటువంటి పరిస్థితి నేపథ్యంలో కుటుంబ సభ్యులు తన ఇంట్లో వ్యక్తిని కూడా గుర్తుపట్టలేనంత విధంగా చెయ్యి మీద ఉన్నటువంటి ఆనమాలు లేదంటే వేసుకున్నటువంటి బట్టల ఆధారంగా మాత్రమే డెడ్ బాడీని గుర్తించారు. మొత్తం 21 డెడ్ బాడీలకు సంబంధించి ఇంకా బాడీని గుర్తించాల్సి ఉంది. 20 మంది లిస్టును మాత్రం అధికారులు అధికారికంగా లిస్ట్ ఇచ్చారు. ఇంకొక బాడీ ఎవరనేది మాత్రం ఇంకా అధికారులు గుర్తించాల్సి ఉంది. అయితే ఇందులో యజమాని కూడా చనిపోయినట్లుగా అయితే చెప్తున్నారు, కొడుకు కూడా. ఇంకొక కొడుకు అయితే మాత్రం దొరికితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఎంత నిల్వలు ఉన్నాయి, ఎక్కడి నుంచి వీళ్ళు సరుకు తీసుకొచ్చారనేది తెలపాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు సామర్లకోట పిహెచ్సిలో ఉన్నటువంటి బాధితుల కుటుంబాలతో మాట్లాడారు, వాళ్ళందరికీ ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆరా తీసినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి నేరుగా కాకినాడ జీజేహెచ్కి కొద్దిసేపటి క్రితమే మళ్ళీ అక్కడి నుంచి జీజేహెచ్కి బయలుదేరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రాజమండ్రి ఎయిర్పోర్ట్కి ఒక గంటలో చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గాన కాకినాడ జీజేహెచ్కి చేరుకుని అక్కడ దాదాపుగా 8 మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా 70 నుంచి 80% వాళ్ళు మొత్తం కాళ్ళు చేతులు కాలిపోయినటువంటి పరిస్థితి. అంటే ఎక్కువగా ఈ గుండెకి సరఫరా అయ్యేటువంటి ఏదైతే ఈ పంపింగ్ సిస్టమ్ ఉంటుందో అక్కడ ఈ బర్నింగ్ ఎక్కువ కాలిపోవడంతో ఆ ఊపిరి తీసుకోవడం కాస్త ఇబ్బందిగా ఉన్నది మాత్రం ఇప్పుడు వైద్యులు చెప్తూ ఉన్నారు. అయితే పైన గుండె దగ్గర మాత్రం పూర్తిగా కాలకపోతే కనుక బతికి బట్టగట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే రక్త సరఫరా పూర్తిగా మెల్ట్ అయిపోయి అగ్నికి బాగా ఇదైపోయింది కాబట్టి దాని నుంచి కోలుకోవడానికి కొంతమందికి సమయం పట్టే అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం ఇప్పుడు 80% నుంచి 90% కాలిపోయినటువంటి దాదాపుగా 4 కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు వైద్యులకు సూచించారు. జిల్లా కలెక్టర్ని కూడా అప్రమత్తం చేశారు. వాళ్ళకి మొత్తం కూడా ఎక్కడైతే ఉన్నటువంటి వైద్యుల్ని ప్రత్యేకమైనటువంటి వైద్య బృందాన్ని కూడా తెప్పించి అవసరమైతే ట్రీట్మెంట్ చేయించాలని కూడా కోరినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఘటనకు సంబంధించి అయితే మాత్రం ఎప్పుడు గోదావరి జిల్లాలో చిన్న ఘటనలు జరిగినా మొన్న రీసెంట్గా ఒక 4 నెలల క్రితం కూడా ఇటు రామచంద్రపురం అనపర్తి మధ్యలో జరిగినటువంటి ఘటన కూడా ఎక్కువ నిల్వలు ఉంచడంతోనే ఈ ప్రమాదం జరిగి అందులో యజమాని కూడా చనిపోయినటువంటి పరిస్థితి. అంటే కార్మికులు రోజువారీ కూలీ కోసం వస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రమాద భీమాలు కూడా ఎక్కడా కూడా ఉన్నటువంటి దాఖలాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు వచ్చి జీతాలు తీసుకుని వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే రోజువారీ ఖర్చులు తీసుకుని వెళ్ళిపోవడం తప్ప ఎన్నో ఏళ్ల నుంచి బాణసంచాకి పెట్టింది పేరుగా గోదావరి జిల్లాలకు సంబంధించి చాలా చోట్ల అంటే ఊరికి శివారున చాలా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి లైసెన్సులు ఉన్నప్పటికీ అక్కడ వాటర్ పంపింగ్ స్ప్రింక్లింగ్ సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా ప్రమాద తీవ్రను అంచనా వేయలేకపోతున్నారు. ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆ మంటను ఆర్పేటువంటి ఆ పరిస్థితి రావట్లేదు. ఎందుకంటే ప్రమాదం జరిగితే పెద్ద మొత్తంలో జరుగుతుంది, కానీ చిన్నగా మొదలయ్యి అది అంటుకునే స్టార్ట్ అయ్యేటప్పటికి ఆర్పే ప్రయత్నాలు ఉంటాయి, కానీ అలాంటి దాఖలాలు లేవు. ప్రస్తుతం అయితే మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు పూర్తి నివేదికను ఈరోజు క్లూస్ టీము అంతా కూడా నివేదిక సమర్పించనుంది. కాసేపట్లోనే డిప్యూటీ సీఎం చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు కూడా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి బయలుదేరి ఆ బాధితులంతా కూడా మరి పరామర్శించున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.